డ్రామా కూర్చో కూర్చో. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా, ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు, అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు, అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతున్నాం సార్. ఉపాధ్యాయులుగా పాఠశాలలో సత్ప్రవర్తనని పెంపొందించే విషయంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. అలాగే విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువలని పెంపొందించేటటువంటి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా, మరియు నిష్ణాతులైనటువంటి వారి చేత విద్యార్థులకు ఈ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించవలసిందిగా తమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? కోటేశ్వరరావు సార్. ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విలువలు అనేవి చాలా ముఖ్యం. మనకు పెద్ద వారసత్వ